హాయ్ ఎవరివన్. ఈ వీడియో వచ్చేసరికి అమోనియా ఇన్ జీరో టీడీఎస్ వాటర్ అండి. జీరో టీడీఎస్ వాటర్లో అమోనియా ఉంటుందా లేదా అనేది ఈ వీడియో చెప్తానండి. ఒకసారి క్లియర్గా వినండి. మనకు జీరో టీడీఎస్ వాటర్ దొరకదు. మనం వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చుకుంటాము, అది మినరల్ వాటర్. మనకు జీరో టీడీఎస్ కావాలంటే సపరేట్గా తయారు చేసుకోవాలి. అలా కాకుండా ఇండస్ట్రియల్ ప్లాంట్స్ ఉంటాయి కానీ మనం తెచ్చుకోలేము, అంత దూరం పోయి మనకి ఎక్కడెక్కడో ఉంటాయి. ఓకే, మనం ఇంట్లో ఎలా తయారు చేస్తాము? ఆర్ఓడిఏ యూనిట్ పెట్టేసుకొని తక్కువ టీడీఎస్ వచ్చేటట్టుగా మనం తయారు చేసుకుంటాం. ఓకే, అందులో అమోనియా ఉంటుందా లేదా? అమోనియా అనేది ఉండే అవకాశం ఉంది, కన్ఫామ్గా ఉంటుందని చెప్పలేము. అమోనియా కెన్ బి ప్రజెంట్ ఇన్ జీరో టీడీఎస్ వాటర్. మనం దాన్ని జీరో టీడీఎస్ ఎట్లా చెక్ చేస్తాము? టీడీఎస్ మీటర్ పెట్టి చెక్ చేస్తాం. ఈ టీడీఎస్ మీటర్ ఏం చేస్తుంది? మనకు కరెంట్ లోపలికి ఇచ్చేసి అందులో ఉన్న ఛార్జ్ అయిన మాలిక్యూల్స్ ఏమైనా ఉంటే కనిపెడుతుంది. అన్ఛార్జ్డ్ మాలిక్యూల్స్, ఛార్జ్ లేని మాలిక్యూల్స్ కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ ఉంటే అది కనిపెట్టలేదు. ఓకే, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏమైనా ఉంటే కనిపెట్టలేదు. టీడీఎస్ మీటర్ అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు అమోనియా తక్కువగా ఉందనుకోండి, లేదా వేరే రకంగా ఉందనుకోండి, NH3 కానీ NH4+ అని ఉందనుకోండి, అది డిటెక్ట్ అవ్వదు. NH3 అయితేనే కనిపెట్టలేదు, NH4 అయితేనే కొంతవరకు స్పైక్ అవుతుంది కానీ చాలా తక్కువ, చాలా నెగ్లిజిబుల్గా ఉంటే, రీడింగ్ నెగ్లిజిబుల్గా ఉంటే అది కనిపెట్టలేదు. టీడీఎస్ మీటర్ అనేది కనిపెట్టలేదు, అంటే రీడింగ్ స్పైక్ అవ్వదు, జీరోలోనే ఉంటుంది. 10లో ఉన్నా సరే మనం దాన్ని కన్ఫామ్గా అది అమోనియా అని కూడా చెప్పలేం. టీడీఎస్ మీటర్ ద్వారా అమోనియా అనేది డిటెక్ట్ అనేది చేయలేం, అది మనందరికీ తెలిసిందే. ఓకే, కాబట్టి మీరు ఎవరైనా సరే అమోనియా టీడీఎస్ వాటర్ జీరో ఉంది కదా అని చెప్పేసి, వాటర్ టీడీఎస్ జీరో ఉంది అని చెప్పేసి అమోనియా ఉండదు, ఏమీ ఉండదు అనే మూమెంట్లో మాత్రం మీరు ఉండకండి. ఉండే అవకాశం అయితే ఉంది, మీరు టెస్ట్ చేయాల్సిందే, అమోనియా టెస్ట్ చేయాల్సిందే. చాలామంది ఇది పొరపాటు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇంతకుముందు మీకు చెప్పాను అమోనియా నీళ్ళలో 2 రకాలుగా ఉంటుంది, NH3 ఒకటి, NH4 ఒకటి. ఇప్పుడు NH3 అనేది మనకు అది న్యూట్రల్ మాలిక్యూల్ అంటే అది అన్అయనైజ్డ్ అమోనియా అనమాట. దానికి ఛార్జ్ ఏమి ఉండదు. టీడీఎస్ మీటర్ దాన్ని అసలు స్పైక్ అవ్వదు, అసలు చూపించదు. టీడీఎస్ మీటర్ దానికి సంబంధం లేదు. ఛార్జే లేకపోతే అసలు ఏం చూపించగలదు? కరెంట్ దాంట్లో పాస్ కాకపోతే. ఇంకొక రకం ఏంటి? అయనైజ్డ్ అమోనియా, NH4. దీనికి మాత్రం ఒక ఛార్జ్ ఉంటుందండి, ఛార్జ్ +1 ఉంటుంది. కాబట్టి ఇది డిటెక్ట్ అవుతుంది కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో డిటెక్ట్ ఉండటం వల్ల మనకు టీడీఎస్ మీటర్లో రీడింగ్ కూడా స్పైక్ అవ్వదు. ఓకే, ఈ రెండిట్లో ఏది ప్రమాదకరము? NH3 ప్రమాదకరము, NH4+ ప్రమాదకరం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు NH3 ప్రమాదకరము. ఓకే, కాబట్టి NH3 డిటెక్ట్ చేయలేదు కాబట్టి మీరు టీడీఎస్ మీటర్ డిపెండ్ అయ్యి అమోనియా ఉంటుంది ఉండదు అనుకోది మీరు ఫిక్స్ అవ్వకండి. టెస్ట్ చేసుకోండి. అమోనియా టెస్ట్ కిట్ అనేది కంపల్సరీ ఇట్లాంటి వాటిల్లో టెస్ట్ చేసుకోవడం బెటర్. చాలామంది మనకేం చెప్తారు? నైట్రైట్ ఉంటే సరిపోతుంది, అమోనియా అవసరం లేదని చెప్తారు. కానీ అది స్టార్టింగ్ టైంలో మీరు న్యూ బిగినర్ అయితే ఒకసారి తీసుకొని దాన్ని టెస్ట్ చేసుకోవడమే బెటర్ అండి. న్యూ బిగినర్ అయితే తీసుకొని టెస్ట్ చేసుకోవడమే బెటర్. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు అర్థమవుతుంది, మీరు బ్యాలెన్స్ చేసుకోగలరు. న్యూ బిగినర్ అయితే మాత్రం అమోనియా టెస్ట్ కిట్ తీసుకొని ఖచ్చితంగా టెస్ట్ అనేది చేయండి, అమోనియా టెస్ట్ అనేది చేయండి. ఓకే, ఈ అమోనియా మనకు నీటిలో ఉందని ఎందుకు ఉంటుంది? అసలు కారణం ఏంటి? ఇప్పుడు మనం వాడేది మనకు మినరల్ వాటర్ వాడతాం, కొంతమంది మున్సిపాలిటీ వాటర్ వాడతారు. అందులో మనకు క్లోరమిన్ తెలుసు కదా, క్లోరిన్ వేసి పంపిస్తాడు. అది క్లోరిన్ వేసినప్పుడు మనం ఇంట్లో ఫిల్టర్ చేసుకుంటాం, ఈ డిఐ రెజిన్ పెట్టేసి, డిఐ ఆర్ఓడిఐ ప్లాంట్ పెట్టి ఫిల్టర్ చేస్తాం. అప్పుడేమవుతుంది? ఆ లోపల ఫిల్టర్ సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, ఆ ఫిల్టర్ అనేది సరిగ్గా పని చేయట్లేదు, లేకపోతే అయిపోయింది అనుకోండి, డిఐ రెజిన్ అని వాడతాం, అది కూడా అయిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? క్లోరమిన్ అనేది క్లోరిన్ కింద అమోనియా కింద బ్రేక్ అవుతుంది. అంత మాత్రం టీడీఎస్ మీటర్లో చూపిస్తుందంటే టీడీఎస్ మీటర్లో చూపించదండి. టీడీఎస్ మీటర్లో మీకు జీరోనే ఉంటుంది, మీరు జీరో తెచ్చినట్లయితే. ఓకే, కంప్లీట్గా అది రిమూవ్ చేయలేదు. అయాన్స్ కూడా, అయాన్ బ్రేక్ డౌన్ ఎట్లా అవుతుంది? ఆ డిఐ రెజిన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, కొన్ని అయాన్స్ని అది వదిలిపెట్టేస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది pH అనేది ఎక్కువగా ఉన్న వాటర్లో జరుగుతుంది. మనం రీఫ్కి వాడేదే 7-8 pH ఉన్నది, కాబట్టి ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, NH3 అనేది 80% డిటెక్ట్ అవ్వదు. NH4 డిటెక్ట్ అయినా సరే తక్కువ వాల్యూలో ఉంటుంది, కాబట్టి టీడీఎస్ మీటర్ అనేది స్పైక్ అవ్వదు. కాబట్టి టీడీఎస్ మీటర్ని డిపెండ్ అయ్యి అందులో అమోనియా ఉంది లేదు అనేది చెప్పటం అనేది కష్టం. ఓకే, కాబట్టి ఎవరైనా సరే బిగినర్స్ ఉంటే జీరో టీడీఎస్ వాటర్ ఉన్నంత మాత్రాన, తక్కువ టీడీఎస్ ఉన్నంత మాత్రాన అందులో అమోనియా లేదు అనుకొని మాత్రం మీరు ఫిక్స్ అవ్వకండి. ఇది ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, స్టార్టింగ్ అయితేనేమో సైక్లింగ్ చేస్తారు, అప్పుడు ఇబ్బంది ఉండదు, బ్యాక్టీరియా అంటుంది, అమోనియాని రిమూవ్ చేస్తుంది. కాకపోతే వాటర్ చేంజ్ చేస్తారు చూసారా, వాటర్ చేంజ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది. వాటర్ చేంజ్ చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా అమోనియా ఉంటే అది మనకి టీడీఎస్ మీటర్లో చూపిదు, మీరు టెస్ట్ చేయరు, అమోనియా టెస్ట్ చేయరు, డైరెక్ట్ తీసుకొచ్చి ట్యాంకులో కలుపుతారు, ఫిషెస్ చనిపోతాయి. ఇది కూడా ఒక కారణమే చనిపోవడానికి. ఓకే, ఇకపోతే ఇందాక చెప్పాను కదండి, డిఐ రెజిన్ కింద పాడైపోయినట్లయితే అదొకటి. ఇంకా టీడీఎస్ మీటర్ ఎందుకు కనిపెట్టలేదంటే చెప్పాను కదా, ఛార్జ్ ఉంటేనే అది కనిపెడుతుంది, ఛార్జ్ లేకపోతే కనిపెట్టలేదు. NH3లో ఛార్జ్ ఉండదు, కనిపెట్టదు. NH4+ ఉన్నా కానీ మనకి అది నష్టమేం లేదు, అది ప్రమాదకరమైంది కాదు. ఓకే, ఇంకొక ముఖ్యమైన కండిషన్ ఏంటంటే, వాటర్లో కన్నా లో pH ఉందనుకోండి, లో pH ఉన్నట్లయితే NH3 కాస్త NH4+ కింద కన్వర్ట్ అవుతుంది.
అంటే ఉండటమే అది NH4+లో ఉన్నట్టు. పీహెచ్ వాల్యూ గాని తక్కువ ఉన్నట్లయితే. అప్పుడు NH4 ఒక చిన్న స్పైక్ అయినప్పటికీ రీడింగ్ అనేది ఎక్కువ చూపించదు. ఓకే. మనకి ఇక్కడంతా తిరిగేది మనకు ఎక్వేరియం మొత్తం మీద మనకు మేజర్ ప్రాబ్లమ్ అంటే NH3తోనే, NH4+తో కాదు. NH4+తో కాదు. NH4+ ఎప్పుడో రేర్గా ప్రాబ్లం అవుద్ది. అది మనకు కోరల్స్ పెట్టుకొని హైలీ సెన్సిటివ్ పెట్టుకున్న వాటికి ఇబ్బంది, కానీ నార్మల్ వాటికి ఏముండదండి. ఓకే. నార్మల్ వాటికి ఏముండదు. మనకి ఇక్కడ పాయింట్ మొత్తం NH3 పైనే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ అండి, ఇక మనం చాలామంది ఇంతకుముందు చెప్పాను, రీఫర్స్ అనేది 0 TDS వాటర్ పెడతారు, 0 TDS వాటర్ వాడతారు. కానీ 0 TDS వాటర్ వాడినప్పటికీ వాళ్ళు టెస్ట్ చేయకపోతే అమోనియా అనేది ట్యాంకులోకి వెళ్ళిపోద్ది. మనకు లోపల ఉన్న అక్వాటిక్ లైఫ్ ప్రమాదం, చనిపోతాయి, అందులో డౌట్ లేదు. కాబట్టి వాళ్ళు చెప్పింది అదే, సపరేట్ టెస్ట్ కిట్లు ఏమైనా ఉంటే తీసుకొని వాడుకోండి. మనకు మార్కెట్లో చాలా రకాల టెస్ట్ కిట్లు ఉన్నాయి. ఓకే. ఏపీఐ టెస్ట్ కిట్ ఉంది, సాలిఫర్ టెస్ట్ కిట్ ఉంది, రెడ్ సీ టెస్ట్ కిట్ ఉంది, ఇంకా చాలా 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 రకాలు ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది నిదానంగా చూద్దాము. మీరు చెప్తాను, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోలో చెప్తాను. జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు తీసుకుందరు కానీ. ఓకే. ఇక ఇంట్లో వాడే ప్లాంట్ ఉందని చెప్పాను కదా, ఈ RODI ప్లాంట్. దానికి మీరు ఏమైనా చేయదలుచుకుంటే మాత్రం రెజిన్ అనేది ఉంది కదా లోపల, ఆ రెజిన్ అయితేనేమి అది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలండి. ఆ క్యాటరేజ్ అనేది మారుస్తూ ఉండాలి. ఓకే. ఆ క్యాటరేజ్ మారకపోతే ఇదే ప్రాబ్లం. TDS తక్కువే చూపిస్తుంది కానీ చెత్త అంతా వచ్చేస్తుంది. డ్రింకింగ్ వాటర్లో అయితే 50 TDS నుంచి 300 TDS వరకు ఉంటుంది. ఓకే. దానికి సంబంధం లేదు ఇది. ఓకే. ఇప్పుడు స్టోరేజ్ ఉందనుకోండి, వాటర్ని మనం స్టోర్ చేసినట్లయితే అమోనియా అనేది మనకు NH3 నుంచి NH4+కి కన్వర్ట్ అవుద్ది. స్టోరేజ్ వల్ల ప్లస్ ఇదే. అదే కాబట్టి ఇంకా ఎక్కువ స్టోర్ అయింది అనుకోండి, అందులో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ బ్యాక్టీరియా అనేది తినేస్తుంది. NH3 తినేసి NH4+ కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి స్టోరేజ్ వల్ల మనకు కొంచెం ప్లస్ అవుతుంది. ఇక NH4 ఉన్నా సరే, NH4+ ఉన్నా సరే, అది మనకు ట్యాంక్లో వేసిన తర్వాత ఎటు మనకు లోపల బ్యాక్టీరియా ఉంటుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, అదంతా తినేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి వాటర్ స్టోర్ చేసుకోవడం కూడా కొంచెం ప్లస్ అయ్యి. మెరైన్లో ఉన్న తమ్ముళ్ళు ఏంది, ఓల్డ్ వాటర్ ఇస్ గోల్డ్. ఎక్కువ కాలం ఉన్న వాటర్ అనేది బంగారంతో సమానం. అది మెరైన్ పెట్టుకునే వాళ్ళు, అది ఒక రూల్ అలాగా. ఓకే. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి 0 TDS వాటర్ ఎక్కడున్నా సరే మీరు టెస్ట్ చేయండి, అమోనియా టెస్ట్ చేసి అప్పుడు ట్రై చేయండి వాటర్ చేంజ్కి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. ఓకే. బాయ్ అండి.